మనం ఇంట్లోనే చాలా ఈజీగా చక్కగా ఆకుకూరలు పెంచుకోవచ్చండి. చూడండి ఇక్కడ కొత్తిమీర నవనవలాడుతూ ఎంత ఫ్రెష్‌గా ఎంత బావుందో కదండీ! కొంచెం అలా 4 మొక్కలు పీకానండి. కమ్మటి వాసనండి. అలా మొక్కల్ని తాకుతుంటేనే కమ్మటి వాసనైతే వస్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా తీసుకొని మనం కూరల్లో, పచ్చడిలో, చారులో వేసుకోవచ్చు. మనకి కొంచెం ప్లేస్ ఉన్నా చాలండి. చక్కగా ఆకుకూరలనైతే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. నేను గూడా కొత్తిమీరైతే ఫస్ట్ టైమేనండి. కానీ చాలా బాగా మొలిచింది. చాలా చక్కగా వచ్చింది. చూడండి నేనింకా పక్కన తోటకూర, అలాగే మెంతి కూర కూడా వేశానండి. మెంతి కూర చూడండి ఇప్పుడే మొలుస్తుంది. ఇలా ఆకుకూరలు వేసే ముందు ప్రతిసారి కూడా నేను మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ కలుపుతాను. ఆ తర్వాత వేస్తానండి. అంతేనండి. ఆకుకూరలు తీసేసి మళ్ళీ కొత్తగా ఆకుకూరలు వేయాలనుకున్న ప్రతిసారి కూడా అలాగే చేస్తాననమాట. ప్రతిరోజు అయితే బియ్యం కడిగి నీళ్లు వేస్తానండి. అంతేనండి. సింపుల్‌గా చక్కగా ఈ విధంగా ఆకుకూరలైతే పెంచుతున్నాను. నచ్చితే లైక్ చేయండి.